మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చర్చిలో ఇచ్చే ద్రాక్షరసం ఎక్కడ దొరుకుతుందో ఏ సూపర్ మార్కెట్లో ఎక్కడా దొరకదు. వాళ్ళకి విదేశాల నుంచి వస్తుంది. అది ఒక రకమైన ట్రిక్. అది తాగిన వెంటనే ఒక మాయ ఆవహిస్తుంది. ఆ మాయలో తనకేమవుతుందో తనకే తెలియదు, సబ్ కాన్షియస్లో ఉంటుంది. అప్పుడే పాస్టర్ అది దయ్యమని భయపెట్టిస్తాడు. దయ్యం! ఈ ఊర్లో భర్తను వదిలేసిన ఆడవాళ్ళు, భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న విధవరాళ్ళు మన ట్రాప్లో ఎక్కువ పడేది వాళ్ళే. నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంత ఖతర్నాక్ ఫిగర్ని ఎలా వదిలేశాడబ్బా? ఏకాంత ప్రార్థన అంటే ఏమిటి? అంటే దేవునితో ఏకాంతంగా గడపడం. ఇప్పుడు వీళ్ళు ఆ పాస్టర్కి బానిసలు. ఆ పాస్టర్ ఎలా చెప్తే అలా చేయాల్సిందే. మన భారతదేశము సెక్యులర్ దేశంలో అన్ని మతాలు, అందరి దేవుళ్ళు సమానంగా చూడాలరా. అది మన భారతదేశ గొప్పతనం. ఏదేమైనా మనం పర్మిషన్ తీసుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చర్చిలన్నిటికీ కలెక్టర్ పర్మిషన్ ఉందనుకుంటున్నారా? అందరూ ఇలా కబ్జా చేసి కట్టిందే. బతుకున్నప్పుడు ఎప్పుడైనా చర్చికి వచ్చి కానుకలు, దశమ భాగాలు ఇచ్చావరా? ఇప్పుడు ఫ్రీగా అంత్యక్రియలు చేయాలా? దీంతోన్నా సరిపెట్టుకుంటా. అలా కన్నా తండ్రికి తల కొరివి కూడా పెట్టనివ్వలేదురా పాస్టర్. దీనికి కారణం ఎవరో తెలుసా? ఎవరో కాదురా, నాలాంటి సెక్యులర్ ఈ దేశానికి ప్రమాదకరం రా. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే మా చర్చల మీద దాడి జరుగుతుంది, మా క్రైస్తవులకి అన్యాయం జరిగిపోతుంది. ఇలా దొంగ ఏడుపులు, ముసలి కన్నీళ్లు కారుస్తాం. ఎందుకంటే దొంగ ఏడుపులు ఏడవడం, ముసలి కన్నీళ్లు కార్చడం మా పాస్టర్ల రక్తంలోనే ఉంది. Alla